జ్యోతిషం వల్ల మంచి జరుగుతాదో లేదో తర్వాత సంగతి ఏమో, చెడైతే జరగదు. జ్యోతిషం ఫాలో అవ్వడం మంచిదంటారు. మంచిది. మరి లైక్ సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు వీళ్ళు కూడా జ్యోతిష్యం అంటే లేదు, ఇదంతా సైన్సేనని అంటారు. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేసుకుంటారు? శాస్త్రమా, నమ్మకమా? ఇప్పుడు జ్యోతిష్కులు చెప్పేది అద్భుత కల్పన అంటారు వాళ్ళ భాషలో. ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఇది క్రిటికల్ అండి అంటాడు. ఉండొచ్చు, మనిషి పోవచ్చు, కానీ మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాడు. అతను ఏం చెప్తాడు లాస్ట్లో వాక్యం, అతను బతకడం అనేది చాలా తక్కువ ఛాయిసెస్ ఉంటుంది, కానీ మా పద్ధతిలో మేము దాన్ని ఫైట్ చేసి దాన్ని ఎట్లాగైనా సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాము, తర్వాత మేము చెప్పలేమంటాడు. అతను కరెక్ట్గా ప్రయత్నం చేసిన తర్వాత అతను బతుకుతాడు. బతికినప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఫస్ట్ డాక్టరు ఏ దేవుడి దయ వల్ల బతికాడు అంటాడు. అసలు డాక్టరే చెప్తాడు ఫస్ట్. అంటే సైంటిఫిక్ రీజన్లో, మెడిసిన్ విధానంలో ఎక్కడ అవకాశం ఉండదు మనిషి బతకటానికి. ఓకే, అక్కడ కూడా అది ఉండదన్నమాట. అతని థియరీలో పల్సు, రెసిస్టెన్స్ అన్నీ మొత్తం వెరిఫికేషన్ చేసుకుని ఈ వాజ్ అన్ఫిట్, ఇతను అన్ఫిట్, ఇతను బతకడు, వేస్ట్, కానీ ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే అది సక్సెస్ఫుల్ అయ్యి విజయవంతమయ్యి బతికాడో అప్పుడు అది చెప్తాడు, ఏ నోటితో ఆయన చెప్పాడో బతకడని, ఏ దేవుడు కాపాడాడు, ఎందువల్ల అతను బతికాడు, ఈ సక్సెస్ అని చెప్తాడు. అట్లా వస్తుంది అనమాట. సో అక్కడ జ్యోతిషం ఉందంటారు. అక్కడ కూడా డాక్టర్ కూడా విశ్వసిస్తాడు, జ్యోతిష్కాన్ని విశ్వసిస్తాడు. ఒక తెలియని అద్భుతమైనటువంటి ఒక శక్తి, దైవము అంటారు. దైవాన్ని నువ్వు చూసావా, నేను చూసి ఎవరు చూడలా. ఇది ఒక తెలియనటువంటి ఒక మెరాకి, అద్భుతం. మరు క్షణం ఏంటో మానవ జన్మ తెలియదు, కానీ దేవుడు అనేటువంటి ఒక పదాన్ని పెట్టి, ఒక విగ్రహాన్ని పెట్టి మానవుడిని కంట్రోల్ చేశారు. ఓకే, రాక్షసత్వం లేకుండా హ్యుమానిటీ గ్రౌండ్, మానవత్వంగా మానవుడిని కంట్రోల్ చేసి ఒక గుడి, ఒక విగ్రహం, ఓపెన్ ప్లేసు, బాగా ఆక్సిజన్ వచ్చేటట్టు ఆ విగ్రహం దగ్గర ఒక యంత్రాన్ని పెట్టి, ఆ యంత్ర రాగి ఎప్పుడు కూడా రాగి వస్తుంది, ఆ రాగి మీద చెక్కిన బీజాక్షాలు మన మైండ్కి వెంటనే కనెక్షన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మైండ్ సెట్గా అది సెట్ అయిపోతే ఆ ప్రకృతి, ఆ యొక్క యంత్ర బీజం యొక్క పవరు మానవుడికి నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంతత వస్తుంది. అబ్బా గుళ్ళోకి వెళ్ళగానే ప్రశాంతం వచ్చింది అంటాడు. అక్కడ ఏది నివేదన పెట్టినా కూడా కొబ్బరి తింటే బ్రెయిన్ మీద మంచి ఫలితాలు ఉన్నాయి, బ్రెయిన్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. కొబ్బరి తింటే, కొబ్బరి నీళ్ళు తాగితే బాడీ ప్యూరిఫై అవుతుంది. ఇంకా ఏ ప్రసాదం తిన్నా కూడా అన్నీ కూడా, తోనపాకులో 9 ఔషధాలు ఉన్నాయి. తాంబూలం ఇచ్చినా, అరటిపండు తిన్నా, ఒక్క తిన్నా డైజెషన్కి, ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ రీజన్లో వీడు దేవుడు అనే ఒక గుడి నిర్మాణం చేసి, విగ్రహం పెట్టి, ఒక యంత్రం పెట్టి మానవుడి యొక్క లోక కళ్యాణం కోసం మహనీయుల అనుభవంతో పెట్టారు. కాబట్టి అది సర్వం కూడా క్షేమతారకము, ఉభయులకి కూడా మంచి శుభయోగం. ఆరోగ్యరీత్యా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలు కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాడు మానవుడు. ఓకే.